పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 10 సంవత్సరాల కిందట హామీ ఇచ్చిన బీజేపీ పార్టీకి మహబూబ్ నగర్ ప్రజల ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని వంశీచంద్ రెడ్డి నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్ మీడియా సమావేశంలో అన్నారు. నారాయణపేట జిల్లాకు వచ్చిన సైనిక్ స్కూల్ మంజూరైతే ఆ స్కూల్ వరంగల్కు వెళ్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపేటలో ఏర్పాటు చేయలేని డీకే అరుణకు నారాయణపేట ప్రజలు ఎలా ఓటు వేస్తారని దుయ్యబట్టారు. నారాయణపేట జిల్లా ఎత్తివేస్తారని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దానిలో నిజం లేదని, పుకార్లను జిల్లా ప్రజలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంఘం బండ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇవ్వాల్సిన 10 కోట్ల డబ్బులను రాకుండా అడ్డుకున్న డీకే అరుణకు ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. నారాయణపేటకు వచ్చిన సైనిక్ స్కూల్ వరంగల్కు తరలిస్తుంటే డీకే అరుణ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డులేకపోయిందని బీజేపీ పైన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి మాట్లాడుతూ నేను తక్కువ మాట్లాడతాను, ఎక్కువ పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మండి, వంశీచంద్ రెడ్డిని ఎంపీగా నారాయణపేట నుండి భారీ మెజారిటీ ఇవ్వాలని నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమ్మం శివకుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సలీం, జిల్లా నాయకులు బండి వేణుగోపాల్, మాజీ ఎంపీపీ శివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా క్లారిటీతో ఉంది ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల. మీరందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇస్తే మీ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీ ప్రతినిధిగా వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఆధారంగా వారు ఏది ప్రతిపాదిస్తే, మీ ప్రతినిధిగా మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏది ప్రతిపాదిస్తే దాన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రిగా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మాది జర్నలిస్టుల అనుకూల ప్రభుత్వం, అన్ని విధాలుగా జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా ఎట్లయితే నేను ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటర్లను ఎవరైతే నాకు ఓట్లు వేస్తారో వాళ్ళని నాకు ఓటేయమని రిక్వెస్ట్ చేస్తానో ఆ విధంగా మిమ్మల్ని నారాయణపేటలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా నాకు ఈ లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి యాక్చువల్గా ఈ సమావేశం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎట్లా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది నారాయణపేట అనేది, నేనేం చేస్తా, నన్ను గెలిపిస్తే నేనేం చేస్తా, నా బాధ్యత ఏంది నారాయణపేటకి, నారాయణపేట నియోజకవర్గానికి నేను ఏమేం హామీలు ఇస్తారో అనేది రాజకీయ సఫలత చెప్తా. ఇవాళ నేను ప్రజలందరినీ కూడా, నేను అభ్యర్థిగా నేను ప్రజలందరినీ కూడా, నారాయణపేట ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. నన్ను, నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం. విద్యార్థి దశ నుండి ఇందాక శివకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్న నాటి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా చిన్న విభాగం ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం, దాని తర్వాత యువజన కాంగ్రెస్, దాని తర్వాత పేరెంట్ కాంగ్రెస్. అన్నిటికన్నా చిన్న విభాగం ఎన్ఎస్యుఐ. ఆ ఎన్ఎస్యుఐలో అన్నిటికన్నా చిన్న పదవి కాలేజ్ ప్రెసిడెంట్ పదవి. ఒక కాలేజ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రారంభించినటువంటి నా రాజకీయ ప్రస్థానం, అదే అన్నిటికన్నా చిన్న పదవితో ప్రారంభించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా పెద్ద పదవి వల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నేను 43 సంవత్సరాలలో ప్రత్యేక ఆహ్వానితునైనా. ఇవాళ నీళ్ళు వస్తున్నాయా? నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఉంటే కోయిల్ సాగర్ నీళ్లు తీలేరు దగ్గర వచ్చి పడతాయి. తీలేరు దగ్గర నుంచి 6 కిలోమీటర్ల కాలువ తీస్తే దానివాడ పెద్ద చెరువులో పడతాయి. అవునా? కానీ ఎప్పుడన్నా దాని గురించి ఆలోచన చేసిండ్రా? చేయలేదు. ఎందుకు? చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఇంకా బెస్ట్ ఉదాహరణ చెప్తా, ఎందుకంటే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు కాబట్టి. సంగం బండ ప్రాజెక్ట్ ఉంది. సంగం బండ ప్రాజెక్ట్ ఎవరి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు? నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంగం బండ ప్రాజెక్ట్. తెలవాలి, నారాయణపేట ప్రజలకు తెలవాలి, మన ప్రాంత ప్రజలకు తెలవాలి. చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ ప్రాజెక్ట్ అది. నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగి నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకొని ఓట్లు దండుకునే నాయకుల నిజ స్వరూపం తెలవాలి ఈ ప్రాంత ప్రజలకు. చిట్టెన్ నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్ట్ కింద సంగంబండ నిర్వాసితులకు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి 10,7,00,00,000 రూపాయలు ఇస్తే
ఆ ప్రాజెక్ట్ కింద 25,000 ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు. కేవలం 10,07,00,000. ఆమె మంత్రిగా ఉన్నది కదా, ఆమె ఏది చెప్తే అది నడిచింది కదా మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఎందుకు తండ్రి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటే 10,07,00,000 రూపాయలు ఎందుకు ఇప్పించలేకపోయింది? మీ తండ్రి పేరు మీదనే ఉంది కదా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ మీరు 10,07,00,000